అరటి రైతుల ఆక్రందన. కూటమి ప్రభుత్వానిది కళ్లున్న కబోది స్థితి. అరటి తోటలను దున్నేస్తున్న అన్నదాతలు, మౌనంలో పాలకులు. టన్ను 30,000 పలకాల్సిన అరటి 5,000కు అమ్ముకుంటే అప్పులు తీరవు, అలాగని ఉంచుకుంటే ఆకలి తీరదు. రైతు పక్షాన బీసీవై పార్టీ ఇక పోరుబాట తప్పదు. ఒకప్పుడు టన్ను అరటి ధర 30,000 రూపాయలు. నేడు అదే అరటి 5,000కు పతనం. రాయలసీమ అన్నదాతల వెన్ను విరుస్తున్న మార్కెట్ మాయాజాలంపై కూటమి సర్కార్ ఎందుకు నోరు మెదపడం లేదు? రాయలసీమలో మామిడి తర్వాత అతి ప్రధానమైన పంట అరటి. దాదాపు 96,000 ఎకరాల్లో రైతులు చెమటోర్చి సాగు చేస్తున్నారు. ఎంతో ఆశతో పంటను మార్కెట్ కు తీసుకెళ్తే అక్కడ ఎదురవుతున్న ధర చూసి రైతు గుండె చెరువవుతుంది. టన్నుకు 30,000 రూపాయల వరకు పలికిన ధర నేడు దారుణంగా 5,000కు పడిపోయింది. అంటే కిలోకు కనీసం 5 రూపాయలు కూడా రాని పరిస్థితి. పెట్టిన పెట్టుబడి కాదు కదా, కనీసం కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు తాము ప్రాణప్రదంగా పెంచిన అరటి తోటలను ట్రాక్టర్లతో తొలగిస్తున్నారు. కళ్ల ముందే పంటను నాశనం చేసుకుంటున్న రైతు ఆవేదన ఈ కూటమి ప్రభుత్వానికి వినిపించడం లేదా అని బీసీవై పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది.